చివరగా ఒక మాట అడుగుతానండి. మీరు ఇప్పుడు చెప్పిన దీనిలో నుంచి మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే అని మీరు మాట్లాడారు. అయితే మోడీకి ప్రత్యామ్నాయం అంటే బీజేపీకి ప్రత్యామ్నాయం ఏమిటి అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియా కూటమా లేకపోతే రాహుల్ గాంధీనా అనుకుంటే నిజానికి అటువైపు నిలబడుతున్నటువంటి శక్తులేవి కనిపించడం లేదు కనుచూపు మేరలో. అంటే మొత్తం కూడా తమ వైపు డైవర్ట్ చేసేసుకుంది బీజేపీ. డైవర్ట్ చేసుకున్న పరిస్థితి ఇందాక నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడింది ఆ కాంటెక్స్ట్లోనే. కాబట్టి కేంద్రంలో ఏం చూడబోతున్నాం మనం, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏం చూడబోతున్నాం అనేది చెప్పండి చివరగా. కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్లో జరిగిందే జరుగుతుంది. మోడీ గారు కూడా ప్రజాస్వామికవాదిగా ఆయనే పరిపాలన చేస్తుంది ఏం లేదు. 2014లో కానీ 2019లో కానీ ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఇచ్చిన వరాలు కానీ ఆ ఉద్యోగాలు కానీ ఆ బ్లాక్ మనీని పట్టుకొస్తున్న విధానం కానీ నోట్ల రద్దుతో జరిగిన మేళ్ళు కానీ ఇవన్నీ కూడా ఏమి లేనిది దేశ ప్రజలు తెలుసు. కాకపోతే ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిచి ప్రత్యర్థి పార్టీల మీదకి ఈడీఎల్ని సిబిఐల్ని ఉసిగొలిపి వాళ్ళని దిగ్బంధించి వాళ్ళని నిర్వీర్యం చేసి గెలవాలనేది ప్రజాస్వామికంలో ఒక రాచరికపు సూత్రంగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పని చేశాడు. ఇప్పుడు మీకు టీడీపీకి పవన్ కళ్యాణ్ కలిస్తే దత్తపుత్రుడు అంటున్నాడు. మరి భారతీయ జనతా పార్టీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అనే మాట అనలేడే? అనగలడా జగన్మోహన్ రెడ్డి? దమ్ము ఉందా? ఎందుకంటల్లా భారతీయ జనతా పార్టీ దత్తపుత్రుడిని కూడా అనాలి కదా. ఈయనొక్కడికే దత్తపుత్రుడే ఉంది. ఇది పరిస్థితి. మీకు తెలుసు ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో పొత్తులు ఒక ధర్మబద్ధం, సహజ సిద్ధం. రాజశేఖర్ రెడ్డి గారు కూడా 14 పార్టీలతో పొత్తు పెట్టుకున్న వ్యక్తే. పొత్తు పెట్టుకున్న వ్యక్తే. ఈ దేశాన్నే కోటాలు పరిపాలించినాయి. నేషనల్ ఫ్రంట్ కానీ యూపీఏ కానీ ఎన్డీఏ కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తన ఉనికి నిలబట్టడం కోసం ప్రత్యర్థుల మొత్తాన్ని కూడా ఒక తానులో నెట్టడం కోసం లేదా చంద్రబాబు నాయుడు గారి మనుషులుగా నిలబెట్టడం కోసం చేస్తున్న ప్రక్రియ. కాబట్టి ఇలాంటి ఒక దుర్మార్గమైన అప్రజాస్వామిక విధానాలను లేదా అప్రజాస్వామిక పరిపాలన తీరుని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతిమంగా ప్రజాస్వామ్యంలో మనం చేయగలిగింది ఏమీ లేదు సార్. మీకు తెలుసు కదా, తరిమెల నాగిరెడ్డి గారు 2 సార్లు ఎంపీగా చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీలనే పందుల దొడ్డిగా పోల్చి సాయుధ పోరాట రూపాన్ని ఎత్తుకున్నాడు. అంతిమంగా ఏమవుతుంది? నువ్వు తెగేదాకా తాడు లాగితే తాడు దిగుతుంది. మళ్ళీ శ్రీశ్రీలు పడతారు, చలమలరాజులు పడతారు, భరద్వాజులు పడతారు, బాలకోటలు పడతారు. నువ్వు వ్యవస్థను వ్యవస్థలాగా ఉంచితే వ్యవస్థ నడుస్తుంది. వ్యవస్థ తిరిగి నిలబడితే తొడగొడితే ఎవడు మిగలడు? పాలకుడు. పాలకుడు మిగలడు. శ్రీలంకలో చూసాం మనం. నీకు ఇంకో మాట చెప్పాను ఆఖరి మాటగా. అమెరికా శ్వేత సౌధంలో ట్రంప్ మోనార్క్ రాజు జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన తర్వాత ట్రంప్ బంకర్లో దాక్కున్నాడు. శ్వేత సౌధం కోల్పోయాడు. బైడెన్ రాజ్యాధికారంలోకి వచ్చాడు. అంటే నిర్బంధ విధానాల మూలాన పాలనను కొనసాగిస్తామనే ప్రభువు మూర్ఖుడు అని అర్థం. జరగబోయేది అదే. ప్రజలు మాత్రం తెలివి లేదు, ప్రజలేదో మౌనంగా ఉంటారు అనుకోకూడదు. ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే నీతివంతులు, ప్రజలే నిర్మాతలు. వాళ్ళే చరిత్ర రాస్తారు, వాళ్ళే చరిత్ర రాస్తారు. ఓకే, అంటే ఏపీలో మారుతుంది అనేది మీరు అంటున్నారు. ఢిల్లీలో పరిస్థితి ఏమిటి సీరియస్గా? ఢిల్లీ రాజకీయాలు కూడా డెమోక్రటిక్ రాజకీయాలు లేని మాట యథార్థం. అక్కడ కూడా లేదు. ఏం జరగబోతోంది, ఏం జరగచ్చు, ఏం జరిగితే బాగుంటుంది? బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పడింది. దాని ప్రయత్నం అది చేస్తుంది. వివిధ ప్రతిపక్ష పార్టీలతో ఏర్పడిన కూటమి. మీరు ఇందాకన్నట్టుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బలంగా ఉంది, మోడీ హంగామా బలంగా ఉన్నమాట యథార్థమే. అయినా కూడా ప్రజాస్వామిక ప్రక్రియలో ఇప్పుడు ఉన్న ఆల్టర్నేటివ్ ఇండియా కూటమే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూడండి, కనీసం ఇండియా కూటమితో కరచాలనం చేసే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఏ పార్టీ లేదు, దూరంగా ఉన్నారు. దూరంగా ఉంచగలిగింది భారతీయ జనతా పార్టీ. ఉంచడమే వ్యూహం. దక్షిణాది మీద కన్నేసింది. రేపు మోడీ గారు కూడా ఒక అభద్రతా భావంలో ఉండటం మూలానే
ఈ యొక్క యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా మేము చెప్తున్నాం, ప్రజలు చెప్తున్నాం. చంద్రబాబు రాములోరి గుడి కట్టిన రామదాసును త్రాణశాలైతే లోపలేశాడు. అమరావతి కట్టినందుకు, పోలవరం కట్టినందుకు, పట్టిసీమ కట్టినందుకు చంద్రబాబు నాయుడు గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లోపలేశాడు. మొదటి తానీషా జగన్మోహన్ రెడ్డి, రెండో తానీషా మోడీ గారు, మూడో తానీషా మీ కేసీఆర్ గారు. ఈయన సహకారాలు, ఈయన ఆనందం కూడా అందులో ఉంది. వెరసి చంద్రబాబు నాయుడు గారి యొక్క జైలు జీవితం. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏదన్నా ఇబ్బంది జరిగితే, వ్యవస్థకి ఇబ్బంది జరిగితే వ్యవస్థ స్వరూపం మారుతుంది, ఇబ్బంది అవుతుంది. అప్పుడు ప్రజల చేతుల్లో కనుక వ్యవస్థను తీసుకుంటే అరాచకం రాజ్యం వెళ్తుంది. అందుకని మేము పదే భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు కూడా 2 చేతులు ఎత్తి అంబేద్కర్ని పూజించాలంటాం. ఎందుకంటే భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న నాగరికతలు, భిన్న వేషధారణలు కలిగిన 28 రాష్ట్రాల ప్రజలు, 140 కోట్ల మంది ప్రజలు ఒక గొడుగు కింద, ఒక ఛత్రం కింద, ఒక రాజ్యం కింద మనగలుగుతున్నారంటే ఆ యొక్క భారత ప్రజాస్వామ్యం యొక్క ఔన్నత్యం. దానిని మనం కాపాడుకోలేకపోతే ఈ భిన్నత్వాల నుంచి రేపు ఎక్కడికి పోతుంది వ్యవస్థ, ఏమైపోతుంది అనేది ఉంటుంది. దీనిని ఆలోచించాలి, ఎవరు ఆలోచించినా సరే. ఓకే సార్, బాలకోటయ్య గారు చాలా మంచి విషయాలు చెప్పారు. మనం మరొకసారి కూర్చుందాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి సమగ్రంగా మాట్లాడుకుందాం. ఓకే.